మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే ఫిలిష్తీయుల దండులో నుండి బలశాలి అయిన గొల్యాతును తీసుకొస్తారు. మీలో ఎవరైనా గొల్యాతును ఎదుర్కొని జయిస్తే మేము మీకు దాసులం అవుతాం, లేదంటే మీరు మాకు దాసులు కావాలి అని ఇజ్రాయేళ్లకు సవాలు విసురుతూ ఉన్నారు. గొల్యాతు యొక్క ఎత్తు 6 మూళ్ల జేనుడు. అప్పటి కొలతల ప్రకారం గొల్యాతు యొక్క ఎత్తు 13 అడుగులు 4 ఇంచెస్. అతని తల మీద రాగి శిరస్త్రాణము యుద్ధ కవచము ధరించుకున్నాడు. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. అలాగే అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉంది. అతని ఈట కర్ర నేతగాని ధోని అంత పెద్దది, మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. గొల్యాతు 40 దినములు ఎలా లోయలో దమ్ముంటే నన్ను ఎదుర్కోవటానికి రండని వారికి సవాలు విసురుతున్నాడు. ఇజ్రాయేలందరూ భయపడి వణికిపోతున్నారు. యెషయాకి 8 మంది కొడుకులు ఉన్నారు. అందులో 3 ఆర్మీలో పనిచేస్తున్నారు. చిన్నవాడు దావీదు గొర్రెల కాపరి. యెషయా తన కొడుకుల కోసం 10 రొట్టెలను 10 జున్నుగడ్డలను దావీదుకి ఇచ్చి వారికి సహస్రాధిపతికి ఇమ్మని వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోమని పంపించాడు. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశం చేసి పరిగెత్తుకుని పోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాడు. దావీదు సంగతి తెలుసుకొని జీవంగల దేవుని సైన్యంలో తిరస్కరించుటకి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, నేను గొల్యాతును హతం చేస్తానని చెప్పి రాజుతో మాట్లాడి యుద్ధానికి వెళ్ళాడు. ఏటి లోయలో నుండి 5 సన్నని రాళ్ళు తీసుకొని ఏరుకొని ఒడిసెలలో ఒక రాయి పెట్టి ఒడిసెలతో విసిరినప్పుడు ఆ ఫిలిష్తీయుని నుదుట తలకు ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలన బోర్ల పడ్డాడు. దావీదు గొల్యాతు యొక్క వరలో ఉన్న కత్తి తీసి తల నరికి హతం చేశాడు. 1992 వరకు జూన్ 26 వరకు దావీదుకు గొల్యాతుకు జరిగిన యుద్ధం ఊహించి రాసిందని సైంటిఫిక్ కమ్యూనిటీ వాదించేవారు. ఎందుకంటే అంత ఎత్తు మనుషులు ఉండరు అని అందరి అభిప్రాయం. 1992 జూన్ 26న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన రిచర్డ్ యంగర్, హీబ్రూ యూనివర్సిటీకి చెందిన యెహూద్ 40 మందితో పురావస్తు శాస్త్రవేత్తలు ఎలా లోయను త్రవ్వటం మొదలుపెట్టారు. అప్పుడు వారికి ఒక పుర్రె దొరికింది. ఆ పుర్రె 2 అడుగులు ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలు అది గొల్యాతు యొక్క పుర్రె అని తేల్చి చెప్పారు. ఏ రాయి తీసుకొని వరుసల్లో పెట్టి దావీదు గొల్యాతును కొట్టాడు. ఆ రాయి గొల్యాతు యొక్క పుర్రెలో 3000 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఉంది.